కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశము రెడ్ సీ కోalition. ఇది అమెరికా కొత్తగా ఒక 10 దేశాలతోటి ఒక రెడ్ సీ కోalition అనే దాన్ని ఏర్పాటు చేయడం, హౌతీ రెబల్స్కి కౌంటర్గా దీన్ని తెరపైకి తీసుకురావడం. ఇందులో యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్, స్పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. భారత్ ప్రత్యక్షంగా జాయిన్ కాలేదు, కానీ పరోక్షంగా కొంత మద్దతు ఇచ్చినట్టుగానే కనబడుతోంది. ఒక్కసారి ఈ కోalitionకి సంబంధించిన వివరాలు ఏంటి, ఎందుకోసం ఏర్పడింది, దీని ఉద్దేశం ఏంటి చెప్తారా? హౌతీ రెబల్స్ అనేది చాలా క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మేము యాక్షన్ చేయబోతున్నాం. ఇజ్రాయెల్ సమర్థన, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి షిప్పింగ్ ఏదైనా కానీ, ఇంపోర్ట్లు కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, రెడ్ సీలో వెళ్తే కానీ దాన్ని మేము అటాక్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే అదునుగా చూసుకుని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పరిస్థితి అంతా గొప్పగా లేదు అని చూసుకుని సొమాలీ పైరేట్స్ కూడా విజృంభిస్తున్నారు. సో ఈ రెండు శక్తులు కూడా అక్కడ చాలా యాక్టివ్గా ఉండడంతో 2-3 పెద్ద మేజర్ ఘటనలు జరిగాయి. ఇజ్రాయెల్ నుంచి భారతదేశంకి వస్తున్న ఒక షిప్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకొని ఆ హౌతీలు వెళ్ళి అక్కడ సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్లో అవన్నీ పెట్టడం చూసాం మనం. అంటే పెద్ద సిగ్నల్ పంపించారు, ఇంత పెద్ద ఇజ్రాయెల్ యొక్క షిప్పులు మేము క్యాప్చర్ చేయగలిగాం చూడు అని చెప్పి వాళ్ళు చూపించగలిగారు. సో అది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది. దాంతో ఏమైందంటే షిప్పింగ్ కంపెనీలు అన్నీ కూడాను రెడ్ సీని అవాయిడ్ చేస్తున్నాయి. రెడ్ సీలో వెళ్తే కనుక మనకు రిస్క్ ఉంది, మొత్తం మన మెటీరియల్ అంతా వాళ్ళు పట్టుకుంటే ప్రమాదం వస్తుందని చెప్పి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఆఫ్రికా నుంచి పెద్ద రూట్లో వెళ్తున్నారు. అంటే 10-12 రోజులు ఇంకా ఎక్స్ట్రా వెళ్లాల్సి వస్తుంది. ప్లస్ రమారమి ఒక 2,500-3,000 కిలోమీటర్లు ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది. దాంతో ధరలు పెరుగుతున్నాయి, కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరిగితే కనుక కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన భారతదేశం నుంచి మనం యూరోప్కి ఏదో సప్లై చేస్తున్నాం అనుకుందాం. భారతదేశం నుంచి యూరోప్కి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ 30% పెరిగిందంటే అక్కడ మన కాంపిటీషన్గా ఉండం మనం. ఇప్పుడే చైనా మనకంటే ఎక్కువ కాంపిటీషన్ తోటి వాళ్ళు తక్కువ ధరల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏదో మేనేజ్ చేయగలుగుతున్నాం మనం. 30% మనం పెరిగిపోయిందంటే వాళ్ళని ఎలా తట్టుకోగలం కాంపిటీషన్? సో మనకి ఇబ్బంది అది. కాబట్టి రెడ్ సీలో సెక్యూరిటీ అన్నది చాలా కీలకమైంది. అలాగే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆయిల్, మనకు ఎనర్జీ సెక్యూరిటీస్ ఏ ఉన్నాయో అవి కూడా చాలా కీలకమైనవి. వాటి వల్ల మనకు ధరలు ఇప్పుడు ఒక మోస్తరులో ఉన్నాయి. సపోజ్ అక్కడ బ్లాకేడ్ వచ్చో లేదా సెక్యూరిటీ లేకుండా ఉన్న పరిస్థితి వస్తే కనుక మన ధరలు, ఇప్పుడు పెట్రోల్ ధరలు 130-150కి వెళ్ళిపోయిందంటే అది ఎలక్షన్ ఇయర్లో పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ చాలా అస్థిరత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశం కూడా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక షిప్ వాళ్ళు హైజాక్ చేస్తే దాంట్లో దెబ్బ తగిలినటువంటి ఒక నేవీ ఒక సెయిలర్ని మనమే వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చాం. మన నేవీ, ఇండియన్ నేవీ వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐఎన్ఎస్ కొచ్చి ఆల్రెడీ ఉంది అక్కడ, ఐఎన్ఎస్ కోల్కతాని పంపించాం. ఐఎన్ఎస్ కొచ్చి సొమాలీ పైరేట్స్కి వ్యతిరేకంగా మనం డిప్లాయ్ చేశాము. ఐఎన్ఎస్ కోల్కతాని మనము ఏడెన్, ఈ రెడ్ సీ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం దాన్ని డిప్లాయ్ చేసాం. సో యాంటీ పైరసీ అండ్ యాంటీ హౌతీ రెబల్స్కి మనం ఒక సమాధానం ఇవ్వడానికి పంపించాం అక్కడ. ప్లస్ ఇంకొన్ని స్టాండ్ బైగా ఉన్నాయి, అవసరమైతే పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఇంతలోపల అమెరికా ఈ 10 దేశాల కోalition పెట్టడంతో ఈ కోalition ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రతి దేశం 1-2 షిప్స్ ఇచ్చాయి. వీళ్ళందరూ కలిసి కూడా గస్తీ జరగబోతున్నారు. సో ఓవరాల్గా అక్కడ సెక్యూరిటీ పారామీటర్స్ ఇంప్రూవ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంప్రూవ్ చేయాలన్న దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెడ్ సీ లేన్స్ అనేది అందరికీ క్రూషియల్, అందరికీ కీలకమైంది. రెడ్ సీ కనుక మూతపడి వీళ్ళు కనుక హౌతీస్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా వరల్డ్ ఎకానమీ ఇంకా రిసెషన్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి హౌతీస్ని వీళ్ళు ఏమైనా చేయగలరా లేదా చూద్దాం. లాయిడ్ ఆస్టిన్ని ఎవరో అడిగారు. లాయిడ్ ఆస్టిన్ అంటే మన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అమెరికన్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. ఆయన్ని మీరు ఎందుకు హౌతీల మీద దాడులు ఎందుకు చేయట్లేదు అని అడిగారు. హౌతీ మీద ఎందుకు దాడులు చేయటం అంటే ఇది మా దేశానికి సంబంధించిన విషయం కాదు, ఇది అన్ని దేశాలకు సంబంధించిన విషయం, అందుకనే మేము కోalition పెట్టాము దీన్ని నివారించడానికి అని చెప్పడం జరిగింది. అది భారతదేశం మాత్రం ఆ కోalitionలో చేరలేదు. చాలా క్లియర్గా మన దాంట్లో ఏ కోalitionలో కూడా, అంటే ఈ ముఖ్యంగా యుద్ధ పరమైనటువంటి వీటిలో కూడా మనం వెళ్ళాం. ప్లస్ ఈ పరిస్థితులు ఏంటంటే ఈ కోalition అన్నది ముస్లిమ్స్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది అన్నటువంటి నేరేటివ్ బిల్డ్ అవుతుంది. అవును, దాంట్లో మనం వెళ్ళి తలదూర్చాల్సిన అవసరం మనకు లేదు. మన సెక్యూరిటీని కాపాడుకునే దిశగా మనం వెళ్తున్నాం. కరెక్ట్, చాలా క్లియర్గా మన పాలసీ అనేది స్పష్టత చేసాం. మనం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసాం మనం. సో కాబట్టి మనం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మోదీ గారు బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడి ఈ లేన్స్ యొక్క సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడాం. అంటే బెంజమిన్ నెతన్యాహు తప్పకుండా మనల్ని కోరడం జరిగింది, మీరు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అడిగారు. సో వాళ్ళు చేస్తున్న మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటిని తిప్పికొట్టడం కావచ్చు, ఇటువంటి ఏమైనా చేయబోతున్నాం మనం.
కార్వెట్స్ పంపించాం, 2 కార్వెట్స్ పంపించాం. కాబట్టి ఇవి చాలా కేపబుల్ 2 షిప్స్ కూడాను. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో అక్కడ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుందా, రైట్. మరి కోయలిషన్ హౌతీ చేతుల్లో దెబ్బతింటారా, వేచి చూద్దాం. అంటే అంటే నాకెందుకో ఒకసారి చిన్నగా అనిపిస్తుంది సార్, ఒక 2 years నుంచి గమనిస్తే ఉక్రెయిన్ వార్కి సంబంధించిన జరగడము, ఉక్రెయిన్ నుంచి ఇటు గాజా స్ట్రిప్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మళ్ళీ అటు ఇరాన్తో ఉన్నటువంటి ఒక ప్రతిష్టంభన, ఇటు హౌతీ రిబల్స్ మీరు ఇందాక చెప్పారు, రెడ్ సీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో అటు పర్షియన్ గల్ఫ్లోకి రీసెంట్గా ఈ వారంలో వచ్చిన అంశం ఏంటంటే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినట్టు ఐసెన్హోవర్ అది పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇరాన్ దాన్ని తిప్పికొట్టింది, తర్వాత ఇరాన్ నుంచి వచ్చిన దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేసారు. బట్ నిజానికి మాట్లాడితే దాన్ని ఒక పెద్ద ఇష్యూగానే అన్ని వార్తాపత్రికల్లోనూ ఎక్కడ చూసినా కూడా అదే. ఎందుకంటే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక పలానా ప్లేస్ నుంచి ఇంకో పలానా ప్లేస్కి పోతుంది అని అంటేనే దడదడలాడే పరిస్థితే ఉంటుంది జనరల్గా, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్షియన్ గల్ఫ్లోకి రావడాన్ని ఏ కోణంలో చూడాలి? మిడిల్ ఈస్ట్ మొత్తం దిగ్బంధనం అవుతోందా? మిడిల్ ఈస్ట్ మొత్తం అట్టుడికిపోతున్నట్టుగానే మనకు వాతావరణం చూస్తే అర్థమవుతుంది, కాదంటారా? అది ఆ పరిస్థితి రాకూడదని చెప్పే డిప్లాయ్ చేశారు. ఎందుకంటే రేపటి రోజు ఇరాన్ కానీ, సిరియా కానీ, లేదా ఇతరత్ర వీళ్ళ ప్రాక్సీస్ కానీ, హౌతీస్ లాంటి వాళ్ళు కానీ ఏదైనా యుద్ధం ప్రకటించడమో లాంటివి ఏమైనా మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్యలోనే ఉన్నటువంటి ఏదైతే ఘర్షణ ఉన్నదో అది యావత్ గల్ఫ్ ప్రాంతానికి కూడా విస్తరించేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని ఆపడానికి వీళ్ళు ప్రదర్శన చేయడానికి వెళ్ళారు అమెరికా. ఇరాన్ ఏం చేసిందంటే కంట్రోల్, అంతేనా? టు కంట్రోల్, టు గివ్ అ స్ట్రాంగ్ మెసేజ్, మేము ఉన్నాం ఇక్కడ, మీరు యుద్ధం చేసే ఆలోచనలు పెట్టుకోకండి చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు. ఐజెన్హవర్ అక్కడికి వచ్చినప్పుడు పర్షియన్ గల్ఫ్లో వీళ్ళు కమ్యూనికేట్ చేశారు ఐజెన్హవర్ తోటి, ఒక షిప్ని దగ్గర పంపించి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఒక షిప్ వెళ్ళదు, దానికి పెద్ద హంగామా ఉంటుంది, ముందు వెనకాల అన్ని షిప్పులు ఉంటాయి, దానికి సబ్మరీన్స్ ఉంటాయి, ఒక ఫ్లీట్ వెళ్తుంది. అది మనకు గతంలో మహాభారతంలో మహారథికుడు వెళ్తే కనుక తన చుట్టూతో చాలామంది ఉంటారు. యాక్చువల్లీ నిజానికి అదే వార్ స్ట్రాటజీ. చక్రాలను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, గుర్రాలను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, వెనక నుంచి మనం యుద్ధం చేస్తున్న వెనక నుంచి వాడు చంపకుండా వెనకాల ప్రొటెక్ట్ చేసేవాడు వేరే ఉంటాడు, ఒక ఫ్లీట్ అనమాట. అందుకని మహారథికుడు అంటాం. అటువంటిది ఇక్కడ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తుందంటే దానికి కార్వెట్స్, ఫ్రిగేట్స్, దానికి ఫ్యూయల్ సప్లయింగ్ మెషిన్స్, యాంటీ సబ్మరీన్స్, తర్వాత సబ్మరీన్ మైన్ స్వీపర్స్, ఇటువంటివి ఎన్నో వెళ్తే కానీ అవన్నీ వెళ్తాయి. కాబట్టి తర్వాత రెడార్స్, కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ రెడార్స్ వెళ్తాయి అక్కడికి. కొన్ని సూసైడల్ ఇవి ఉంటాయి, షిప్స్ ఉంటాయి, మీ మీద దాడి చేయడానికి వస్తే వాడు అడ్డం వచ్చేస్తాడు, వాడు హిట్ తీసుకుంటాడు, ఇటువంటివన్నీ ఉంటాయి. చాలా దాన్ని పక్కడబందీగా వెళ్తుంది. అటువంటిది వీళ్ళు బెదిరించారు ఇరాన్ వాళ్ళని. అంటే ఇరాన్ బెదిరిస్తే అమెరికా బెదురుతుందా? బెదరదు కదా. అయినా కానీ కూడా ఘర్షణ వద్దు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళని హెలికాప్టర్ని వీళ్ళ షిప్ మీద దించమని చెప్పి వాళ్ళు కోరడం, వీడియోస్ అన్నీ మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? ఏదో మేము చాలా గొప్ప అని చూపించుకోవడానికి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ వీడియోస్ అన్నీ. అమెరికా ఎందుకు మరి వాళ్ళతో యుద్ధం చేయకుండా అక్కడ ఏమి ఘర్షణ పెట్టుకోకుండా ఎందుకు వచ్చేసింది? చాలా పెద్ద ఇష్యూ అది, ఎవరు చెప్పలేదు. కానీ అమెరికా కనుక సపోజ్ వాళ్ళతోటి సంఘర్షణలో దిగి వాళ్ళ మీద ఏదో ఫైర్ చేయడమో, ఆ షిప్ని అటాక్ చేయడమో ఏదో జరిగితే కనుక ఇరాన్ ఇమ్మీడియట్గా తనను తాను ఒక న్యూక్లియర్ శక్తి కింద వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఇరాన్లో వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు, వీటి యొక్క దాన్ని రిఫైన్మెంట్ అంటారు, బాంబ్ గ్రేడ్ దగ్గర దాకా వెళ్ళారు. బాంబ్ గ్రేడ్కి వెళ్ళలేదు ఇంకా, బాంబ్ గ్రేడ్ అంటే కొద్దిగా తక్కువలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, యూరోప్తో కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల మేరిట వాళ్ళు దాన్ని బాంబ్ గ్రేడ్కి తీసుకువెళ్ళలేదు, కింద ఆగారు వాళ్ళు. రేపటి రోజు సపోజ్ అమెరికా కానీ లేదా ఈ కోయలిషన్తో కానీ ఏదైనా ఘర్షణ వచ్చి ఇరాన్ మీదనో, ఇరాన్ అసెట్స్ మీదనో బాంబులు దాడో జరిగితే కనుక మా దేశానికి రక్షణ లేదు, మా దేశం మీద దాడి జరుగుతోంది, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి న్యూక్లియర్ శక్తి మేము ఉపయోగించబోతున్నామని చెప్పేస్తారు. ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ అయిపోయిందంటే మొత్తం గల్ఫ్ న్యూక్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఎంబీఎస్ క్లియర్గా చెప్పారు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్స్ వస్తే కనుక మేము ఊరుకోము, మా దగ్గర వచ్చి తీరుతాయన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాంతంలో 3 దేశాలు న్యూక్లియర్ పవర్స్ ఉంటుంది, ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. 3 దేశాలు ఉండబోతున్నాయి. సౌదీ అరేబియాకి అమెరికా ఇవ్వదా? పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటారు వాళ్ళు, కొరియా నుంచి కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు వాళ్ళు. కాబట్టి ఈ ప్రమాదం ఉన్నది అక్కడ. ఆ ప్రాంతం అంతా గల్ఫ్ దేశంలో న్యూక్లియర్ పవర్స్ వచ్చిందంటే
పిచ్చివాడికి రాయిచ్చినట్టే లెక్క. పాకిస్తాన్ అదే పరిస్థితి కదా. ఇంకా 2 దేశాలు తయారైతే పరిస్థితి ఏంటి? అందుకని అమెరికా దాని ఘర్షణని ముందుకు తీసుకువెళ్లకుండా క్వాయట్గా వచ్చేసింది అక్కడి నుంచి. అని చెప్పి ఇరాన్ని బెదిరించదా అంటే, రేపటి రోజు ఇరాన్ నిజంగా యుద్ధంలో దిగితే మాత్రం ఇరాన్ని సర్వనాశనం చేయగలిగిన క్షమత అమెరికాకు ఉంది, అమెరికాకు ఇజ్రాయెల్కి ఉన్నాయి. కానీ ఇదేంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఇరాన్ ఏమో దాడి కోసం వెయిట్ చేస్తోంది, వీళ్ళేమో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.